హలో ఎవరీవన్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. ఇది ప్రియా. ఈరోజు తను ఇంకా రెడీ అవ్వలేదు, నేను ముందే రెడీ అయ్యి బయటకు వచ్చాను. అందుకే నేను చిన్న స్నోమ్యాన్ చేశాను. ఈ స్నోమ్యాన్ ఇప్పుడు ప్రియా. ఇదే మా కారు. అయితే ఇప్పుడు ప్రియా డిక్కీలో అన్ని సర్దుతుంది. యాపిల్, ఆరెంజెస్, విటమిన్ డ్రింక్స్, వాటర్, ఫుడ్, ప్లేట్స్ అన్ని ఇంట్లో నుంచి కుక్ చేసుకుని ఫుల్ పకడ్బందీ ప్లాన్ వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చి ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్లో స్నో మౌంటైన్ మీద ఒక జర్మన్ క్యాజిల్ ఉంది. సో ఆ క్యాజిల్ నేమ్ ఏంటంటే నోయివైన్స్టైన్ క్యాజిల్ అంటారు. అది జర్మన్ కింగ్ కట్టించిన క్యాజిల్. అండ్ కింగ్ నేమ్ వచ్చి కింగ్ లుడ్విగ్ II అన్న అతను అయితే 1869లో ఆ క్యాజిల్ అయితే కన్స్ట్రక్ట్ చేయించడం స్టార్ట్ చేశాడు. బట్ అది కంప్లీట్ అయ్యేటప్పటికి అతను అయితే లేడు, కింగ్ అయితే ఎక్స్పైర్డ్ అయిపోయాడు. అండ్ 1889లో టూరిస్టుల కోసం ఆ క్యాజిల్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ బవేరియన్ కింగ్స్ అన్నది చాలా ఫేమస్. మీరు నెట్ఫ్లిక్స్లో ది ఎంప్రెస్ అనే సిరీస్ ఉంటుంది. సో అది చూస్తే మీకు రియల్ స్టోరీ, వన్ ఆఫ్ ద జర్మన్ కింగ్ అండ్ క్వీన్కి సంబంధించిన రియల్ స్టోరీ అది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నది ఆ ఫ్యామిలీకి సంబంధించిన, ఆ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన క్యాజిల్ చూడడానికి వెళ్తున్నాము. అదేంటంటే కొండ మీద ఉంటుంది. మనం 1.5 hours హైక్ చేసుకుని వెళ్ళాలి పైకి. ఇక్కడ చూడండి మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఈ స్నో మౌంటైన్స్ మీద ఒక అందమైన ప్యాలెస్ ఉంది. ఎప్పుడో చాలా ఓల్డ్ ప్యాలెస్ ఇది. ఇదంతా స్నో మౌంటైన్. కింద రోడ్, చుట్టూరు పైన్ ట్రీస్. సో ఇప్పుడు రీచ్ అయ్యాము మేము. ఫ్యూజన్ అని చెప్పాను కదా. సో ఫ్యూజన్ అనే ప్లేస్ కి అయితే ఫైనల్ గా రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు మీకు నేను నా వెనకాల చూడండి మౌంటైన్. సో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎటు చూసినా తెల్లగా ఉంది. సో చాలా బాగుంది. ఇండియాలో హిమాలయ సైడ్ వెళ్తే ఎక్కడ చూసినా మ్యాగీ సేల్ చేస్తారు. అలాగే జర్మనీలో పామిస్ సేల్ చేస్తారు. పామిస్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇప్పుడు మేము అటు నుంచి వచ్చాము. ఇలా పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తే ఆ పైన చూస్తున్నారు కదా, అది మా క్యాసిల్. ప్రియా ఇంకా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్తున్నారు. ఇదిగోండి డాగ్ చూడండి, డాగ్స్ కూడా వెళ్తున్నాయి. జర్మనీలో డాగ్స్ కి ఫుల్ ఫ్రీడమ్ కాబట్టి స్నోలో వీటికి పండగలా ఉంటుంది. సో ఈరోజు మేము హైక్ చేసేది ఏంటంటే 2 kilometers హైక్ చేయాలి. 2 kilometers హైక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత క్యాజిల్ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుందంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా మంది ఉన్నారు. చాలా మంది లైక్ మార్నింగే వచ్చారు. అండ్ మేమైతే రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయింది. అండ్ ఈ రోజు అయితే సన్ ఉంది లక్కీగా. సో దట్ సన్ ఉండడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంది. ఎలాగైనా సరే స్లోగా 2 kilometers పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చూడాలి. స్నో ట్రెక్కింగ్ అంటే ఇదేనండి. స్నోలో ఎంత కష్టం అంటే, ఓకే సో వాకింగ్ కి స్ట్రైట్ పాత్ కాదంట, చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలంట. చూద్దాం. మధ్య మధ్యలో జారుతుంది కూడా. అందరు బూట్స్ వేసుకొని ఉన్నారు. కష్టం ఈ ట్రెక్. It's like a little. पापा आगे. Papa, Papa, look here. I'm here. Oh my God. సో నడుచుకుంటూ పైకి వెళ్ళలేకపోతే ఇలా హార్సెస్ ఉన్నాయి. అండ్ ఈ హార్సెస్ వచ్చి ఈ బవేరియన్ డైనాస్టీకి సంబంధించిన హార్సెస్. సో అందుకని మీరు చూస్తే చాలా పెద్దగా ఉంటాయి. This is like a small trick. ఇంత ట్రెక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
చాలా కష్టం, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది స్నో ట్రెక్ చేసి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్నో ట్రెక్ చేస్తున్నాం. అది మనం హిల్ పైకి వెళ్ళాలి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు స్నో హైకింగ్ బూట్స్ వేసుకోవాలి. సో ఆ బూట్స్ వేసుకుంటే ఏంటంటే జారకుండా మనం కింద నుంచి పైకి హిల్ మీదకైతే ఫ్రీగా వెళ్ళొచ్చు. ఒకవేళ షూస్ కానీ అలాంటి ఏవైనా వేసుకున్నారనుకోండి, ఇలాంటి స్నో ఫ్రీజ్ అయిపోయి అవి స్లిప్ అయ్యి మనం కింద పడిపోతాము. సో వన్స్ జారామంటే కొండ మీద నుంచి కిందకి వెళ్ళిపోతాం. సో అందుకని ఇలాంటి ప్లేసెస్లో ఈ హైకింగ్ బూట్స్ వేసుకుంటే మనం ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ హైక్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు. అండ్ ఇలా హైక్ చేస్తున్నప్పుడు స్లోగా హైక్ చేసుకుంటూ వెళ్తే బెటర్. వెళ్ళే దారిలో ఈ స్మాల్ వాటర్ ఫాల్స్, ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉందంట. వాటర్ కిందకి అలా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ 2 క్యాజిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది పెద్ద క్యాజిల్ చూడడానికి. ఆ క్యాజిల్ నేమ్ నోయ్ వైన్స్టైన్ అంటారు. అండ్ అలాగే పక్కన ఇంకొక చిన్న మౌంటైన్ మీద చిన్న క్యాజిల్ ఉంది. ఈ కింగ్ ఏం చేశాడంటే ఈ పెద్ద క్యాజిల్ తన కోసం కన్స్ట్రక్ట్ చేయించుకొని పక్కన చిన్న మౌంటైన్ మీద చిన్న క్యాజిల్ వాళ్ళ ఫాదర్ కోసం కన్స్ట్రక్ట్ చేయించాడు. అండ్ ఈ 2 మౌంటైన్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ ఇప్పుడు వింటర్ కోసం అదైతే క్లోజ్ చేశారు. సో లోకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొంచెం టఫ్ అని చెప్పాలి. 1.4 కిలోమీటర్ అంట పైకి. ఎస్, కానీ మనకు అలవాట్లేదు. లేదు, మనం చాలా లాంగ్ బ్యాక్ చేసాంగా స్నో ట్రెక్. బట్ లాంగ్ బ్యాక్ అది ఇప్పుడు కాదు, కానీ పర్వాలేదు చేయగలం. అందుకని కష్టం. నాకు అంత కష్టంగా లేదు యాక్చువల్ చెప్పాలంటే. స్లోగా వెళ్ళిపోతున్నా పైకి, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతే మాత్రం ఎనర్జీ ఫాస్ట్గా డౌన్ అయిపోతుంది. స్లోగా వెళ్తున్నా కదా, సో అందుకే నాకు అంత కష్టం అనిపించట్లే. ఇప్పటికి హాఫ్ వే వచ్చా, ఇంకా హాఫ్ వే ఉందంట ఈ స్నోలో. సో ఇప్పుడు 3/4 వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వ్యూ ఉంది చూడండి, క్యాజిల్. ఇంకొక 1/4 ఉంటుంది హైక్ నాకు తెలిసి అయితే. సో కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. వింటర్లో స్నోతో చాలా బాగుంది, సమ్మర్లో ఎలా ఉంటుందో తెలీదు. అసలు ఈ కొండపైన ఎంత మంచు పర్వతంలో ఈ ప్యాలెస్ ఎలా కట్టారు? కింద నుంచి 2 కిలోమీటర్స్ పైకి వచ్చిన తర్వాత ఈ పెద్ద ప్యాలెస్ ఉంది. ఇది వింటర్ లో ఇంకా బాగుంటదంట, ఫుల్ స్నో పడి. ఇక్కడ సోనీర్ షాప్ ఉంది. చాలా పెద్ద ప్యాలెస్ ఇది. మన వాళ్ళు ఎక్కడ? మేము వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళని పట్టుకోవాలి. లోకేష్ అలసిపోయారా? అంటే 2 కిలోమీటర్సే కానీ స్టీప్ కదా. కింద నుంచి ఇప్పటివరకు 2 కిలోమీటర్స్ పైకి నడుచుకుంటూ రావడం అంటే కష్టం. బట్ చాలా మంచిది హెల్త్కి. చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి మనకి. సో అది కింద నుంచి సేమ్ ఇలానే ఉంది పైకి, ఒక్క చోట కూడా కిందకి లేదు. దిగేటప్పుడు చాలా ఈజీ. లోకేష్ మొత్తం అలసిపోయి నడుస్తున్నారు. బట్ నాకు ఇంకా అంత టయర్డ్ అనిపించట్లే. చూడండి, కింద నుంచి పైకి వస్తున్నాం, మధ్యలో ఆగను కూడా ఆగలేదు సరిగ్గా ఒక్కసారి కూడా. స్కూల్లోకి మొత్తం పైకి వచ్చిన తర్వాత క్యాజిల్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా కొండ పైకి ఉంది, బట్ కింద ఒక
వాటర్ ఫ్లో అవుతుంది. మీకు వినిపిస్తుందా వాటర్ ఫ్లో? ఎందుకురా వీళ్ళు ఎంత కష్టపడుతుండ్రు అని మీరు అనుకోవచ్చు. దీనికోసం అండి, ఈ వ్యూ కోసం. చూడండి, ఈ వ్యూ కోసం. అండ్ ఆల్సో బాడీకి చాలా మంచిది, అప్పుడప్పుడు కష్టపడాలి. ఇదిగోండి, ఇదే ఆ క్యాసిల్. ఎంత హైట్ లో కట్టారంటే గ్రేట్. మనం ఆ కింద నుంచి వచ్చాం నడుచుకుంటూ. జూమ్ చేయండి, కనిపిస్తుంది. ఆ కింద నుంచి ఇక్కడికి వచ్చాము. ఇల్లు ఉన్నాయి. అప్పుడప్పుడు అలా కష్టపడాలి. కష్టపడితే ఫలితం ఇలా ఉంటుంది, కష్టపడలేదనుకో ఫలితం అలా ఉంటుంది. ఇంత బయట ట్రెక్ చేసి వచ్చిన తర్వాత మాటలు ఏవేవో వస్తున్నాయి. ప్రియా ఎలా ఉంది? ఆ కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చాము. ఎక్కుతున్నప్పుడు తెలుసుగా చాలా కష్టంగా ఉంటది, బట్ ఎక్కిన తర్వాత రిజల్ట్ ఎంత బాగుంది. రిజల్ట్ అంత బాగుంది. ప్లానెట్ చాలా, మన ఎర్త్ చాలా అందంగా ఉంటది. మన ఎర్త్ని ఎంత బాగా చూసుకుంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటది. ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే ఇష్టం వచ్చినట్టే ఉంటది నేచర్. ఇంత హైట్ లో క్యాస్ట్ ఎలా కట్టారంటో చాలా కష్టపడ్డారు వీళ్ళైతే కట్టడానికి. అందుకని ఇప్పుడు మనం ఇంత పైకి వచ్చాం వీళ్ళ దయవల్ల చూడడానికి. సో అప్పట్లో కింగ్స్ వాళ్ళు ఈ హార్సెస్ మీద రైడ్ చేసేవారు కదా. సో కింద నుంచి పైకి వాళ్ళు చాలా ఈజీగా వచ్చి ఉంటారు. బట్ మనం ఏంటంటే మనలాంటి వాళ్ళు రావాలంటే నడుచుకుంటూనే రావాలి. సో 2 కిలోమీటర్స్ హైక్ చేసిన తర్వాత మాత్రం ఈ వ్యూ అయితే చాలా వర్ది. ఎందుకంటే ఈ బవేరియన్ కింగ్, జర్మన్ కింగ్ సిటీ నుంచి దూరంగా ఉండటానికని చెప్పి ఈ ఆల్ప్స్ రీజియన్ని చూస్ చేసుకుని ఇక్కడ క్యాజిల్ కట్టించుకున్నాడు. బట్ సాడ్లీ ఇది కన్స్ట్రక్ట్ అయ్యే టైంకి అయితే అతను లేడు. బట్ మనకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ చూస్తే చాలా బాగుంది. మేము ఏ ప్లేస్ నుంచి వచ్చామో ఆ ప్లేస్ అయితే దూరంగా కనిపిస్తుంది కింద. ఇప్పుడే క్యాజిల్ చూసుకొని రిటర్న్ కిందకి వెళ్తున్నాము. మళ్ళీ అంతా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. నడవడం చాలా ఈజీ కాబట్టి త్వరగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడం కష్టం కాబట్టి స్లోగా వచ్చాము. అండ్ ఈ ప్యాలెస్ లోపలికైతే వెళ్ళట్లేదు, టికెట్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ కూడా అవైలబుల్ లేదు, ప్రియోర్ గా బుక్ చేసుకోవాలంట. మేము చూసాము, నెక్స్ట్ మండేకి ఉంది. బట్ అప్పటి వరకు ఇక్కడ ఉండం కదా, సో అందుకని ప్రస్తుతానికైతే వెళ్ళిపోతున్నాం. బట్ ఎంత లైక్ ఇంత మంచి పర్వతాలు, ఇంత ఎత్తైన ప్యాలెస్ అసలు ఎలా కట్టారో ఏంటో వీళ్ళు. మ్యాజిక్స్ ఇవన్నీ. సో ఇప్పుడైతే స్లోగా ఎలా ఏ దారిలో వచ్చామో మళ్ళీ ఆ దారిలోనే కిందకి వెళ్ళిపోతున్నాము. వచ్చిందా నీకు ప్యాలెస్? ఎస్, ఈ ప్యాలెస్ ఎంత హైట్ లో కట్టారు, ఇక్కడ వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో నాకైతే లైక్ గోల్డెన్ అవర్ లో అలా గోల్డ్ సన్లైట్ పడి అంత గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. అదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మన ఎర్త్ చాలా బాగుంటది. మనం నేచర్ ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే నేచర్ మనకి అంత మంచి చేస్తుంది. ఎలా పడితే అలా నేచర్ ని చూసుకున్నాం అనుకోండి, త్వరగా ఎర్త్ అంతా పోయి నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఏమి ఇవ్వలేము. వేరే పాత జనరేషన్స్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మనం. ఎక్కడం కష్టపడ్డాం కానీ దిగడం ఈజీగా దిగిపోవచ్చు. ఇంకా వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి, ఎందుకంటే 3 దాటింది టైం. ఈవినింగ్ 3 దాటింది. మేము ఎంజాయ్ చేస్తాంతా మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. ఎస్, సో రిటర్న్ తిరిగి వెళ్తున్నాము. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ బాయ్ ఫ్రమ్ జర్మనీ, బవేరియా. బాయ్ బాయ్. సేవ్ ప్లానెట్. అది బాయ్. స్టే ట్యూన్ టు అవర్ నెక్స్ట్ వ్లాగ్. ఎందుకంటే లోకేష్కి నాకు చాలా స్పెషల్ నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే ఈ మంచు పర్వతం మీద ఒక సాహసం చేసాం ఇద్దరం. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో వెయిట్ ఫర్ ద వ్లాగ్ అండ్ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.